ఈ విధంగా మనం లూజ్గా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న జీడిపప్పుని పకోడీ వేసుకోవాలి. దీనిని మీడియం ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉండే కాజు పకోడీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.